గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధి ఎండి అవేస్ అన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీసీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ప్రౌజవి పాద శ్రీనివాస్ సూచన మేరకు గురువారం వేములవాడ పట్టణంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధి ఎండి అవేస్, పట్టణ కోఆర్డినేటర్ చంద్రకళ, అర్బన్ కోఆర్డినేటర్ దొబ్బేటి నరసయ్య పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తాము చేసిన సంక్షేమ పథకాలను ఈ నెల 29న నిర్వహించే పాదయాత్ర కోసం వేములవాడ పట్టణంలో అన్ని వార్డుల్లో కలుపుకొని రోడ్డు మ్యాప్ను తయారు చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అర్బన్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పిల్లి కనకయ్య, సాగరం వెంకటస్వామి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, డైరెక్టర్లు వస్తాద్ కృష్ణ, విద్యాసాగర్, కత్తి కనకయ్య, నాయకులు కూరగాయల కొమరయ్య, పులి రాంబాబు గౌడ్, తోట రాజు, పీర్ మహమ్మద్, తూమ్ మధు, స్వామి, ఎర్ర మాగయ్య, నాగుల రాము, అన్నారం శ్రీనివాస్, సల్మాన్ రెడ్డి, కొండ శేఖర్, అంబటి చందు, అరుణ్ తేజాచారి, ఇన్నారం సాగర్, దూలం భూమేష్, గుర్రం తిరుపతి, లింగంపల్లి కిరణ్, అక్కనపల్లి నరేష్, కూతాడి రాజేష్ తదితరులు ఉన్నారు. మనకు బోధించిన మహాత్ముడిని స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో అహర్నిశలు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్.